హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ చాట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఇలా ఒక పెద్ద సైజ్ గ్లాస్తో బఠానీని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఈ బఠానీలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా ఒక 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇక్కడ మీరు వైట్ కలర్లో ఉండే బఠానీనే తీసుకోవాలని ఏమీ లేదండి. ఇలా గ్రీన్ కలర్లో ఉన్న బఠానీని తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా వాష్ చేసేసుకుని నెక్స్ట్ వీటిని ఇప్పుడు ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ బఠానీలను బయటకన్నా ఇలా కుక్కర్లో ఉడికిస్తే చాలా క్విక్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక గ్లాస్ బఠానీకి 2 గ్లాసుల వాటర్ వేస్తే ఇవి కరెక్ట్గా ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఈ బఠానీకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల విజిల్ వచ్చినప్పుడు వాటర్ బయటికి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉప్పుని ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్పై మూత పెట్టేసి విజిల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ని స్టవ్పై పెట్టుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ని రానిస్తే ఇవి చక్కగా ఉడికిపోతాయి. కుక్కర్ చల్లారిన తర్వాత చూస్తే ఇవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక పొటాటో స్మాషర్ని కానీ పప్పు గుత్తిని కానీ తీసుకుని ఈ బఠానీలు మొత్తం పూర్తిగా కాకుండా సగం వరకు వీటిని ఇలా స్మాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే సగం బఠానీలు తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా సగం బఠానీలు స్మాష్ చేయడం వల్ల ఈ చాట్ అన్నది మరీ ముద్దలా లేకుండా ఉంటుంది. ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేయాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై అవనివ్వాలి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టొమాటోను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఈ టొమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టొమాటో పీసెస్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. సో అందుకని ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్లో 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 స్పూన్ మసాలా పౌడర్ని, 1 స్పూన్ చాట్ మసాలాని, 1/2 స్పూన్ పసుపుని వేసి ఇప్పుడు వీటన్నిటిని పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. మీకు ఇంకా బాగా ఘాటుగా కావాలి అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న బఠానీలు వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఇప్పుడు ఈ మసాలాల్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, కారంని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఈ బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ సాల్ట్ని యూజ్ చేయండి. ఇక్కడ ఉప్పు కారం అన్నది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ బఠానీని 5 నిమిషాల పాటు ఈ మసాలాలలో ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన
కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకుంటే మనకింకా బఠానీ చాట్ అన్నది రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండేలా చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చాట్ని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. ఈ చాట్ని సర్వ్ చేసుకునే ముందు పైనుండి కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, టొమాటో ముక్కలను వేసుకోవాలి. ఇంకా పైన ఇలా కొద్దిగా పెరుగుని, లైట్గా కొత్తిమీరను వేయాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని, కొంచెం సేవ్ని వేసుకుంటే మనకింకా పక్కా స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.